హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోడింగ్ ఛాంప్ సాయి. ఈ వీడియో పర్టికులర్గా డిప్లొమా వాళ్ళకి ఎవరైతే C23, C20, C16 చదువుతున్నారో వాళ్ళకి ఇది యూస్ఫుల్ వీడియో అనమాట. ఏంటంటే మార్చి ఏప్రిల్ 2025 ఎగ్జామ్స్కి ఫీజ్ నోటిఫికేషన్ అయితే వదిలారు. నోటిఫికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఫీజ్ డేట్ అలా వదిలారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మనము మార్చి ఏప్రిల్ 2025 ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకున్నట్లయితే C16 ఎవరైతే C16 కరికులం ఉంటుంది కదా, వాళ్ళకి ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో చూద్దాం. పిన్ ఎవరికైతే పిన్ 16గా స్టార్ట్ అవుతుందో, స్టార్టింగ్ 16 మధ్యలో కాలేజ్ కోడ్ ఉన్న స్టార్టింగ్ పిన్ 16 ఎవరు స్టార్ట్ ఉందో వాళ్ళకి ఎలిజిబుల్ లేదు. అండ్ అలాగే 17 స్టార్టింగ్ పిన్ 17 కూడా ఎలిజిబుల్ లేదు. ఎవరికైతే పిన్ స్టార్టింగ్ 18 ఉంటుందో వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. అండ్ ఆల్సో 19 వాళ్ళకి కూడా ఎలిజిబుల్. నెక్స్ట్ మనము ఫార్మసీ మనకు కాదు, ఇక్కడ C20 చూసుకున్నట్లయితే ఎవరైతే అక్టోబర్ నవంబర్ 2024 ఎగ్జామ్స్ అంటే 5th సెమ్ అపియర్ అయి ఉంటారో, అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ట్రైనింగ్ చేస్తున్నారో వాళ్ళకి మార్చి ఏప్రిల్ ఎగ్జామినేషన్స్ అలో లేదు. ఓన్లీ 5th సెమ్ ఒక్కటే. మీరు ఒకవేళ ఫస్ట్ ఇయర్ 3rd సెమ్ 4th సెమ్ సప్లై ఉంటే రాసుకోవచ్చు. మీకు 5th సెమ్ ఒకటి అలో లేదు, ఎందుకంటే మీరు అక్టోబర్ నవంబర్ 2024 ఎగ్జామినేషన్ అపియర్ అయ్యారు కాబట్టి. ఈ ఎగ్జామ్స్ ఎవరికి ఎలిజిబుల్ అంటే ఎవరైతే 5th సెమ్ ట్రైనింగ్ చేసుకుని ఉంటారో, మళ్ళీ 6th సెమ్ ఎవరైతే సెమ్ చదువుతున్నారో వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ అనమాట. 5th సెమ్ ఒకటి. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ప్రజెంట్ ట్రైనింగ్ చేస్తున్నారో ఇప్పుడు, అండ్ అలాగే మీరు అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ రాసింటారు వాళ్ళకి మటుకు ఇప్పుడు 5th సెమ్ ఒకటి ఎలిజిబిలిటీ లేదు మార్చి ఏప్రిల్ ఎగ్జామినేషన్స్లో. అదే ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదిగోండి C20 వాళ్ళకి చూసుకున్నట్లయితే 5th సెమ్ బ్యాచ్ 2 అనమాట. ఎవరైతే ముందు ట్రైనింగ్ చేసుకుని ఉంటారో వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే సెమ్ చదువుతున్నారో వాళ్ళకి మాత్రమే, అందుకే ఇక్కడ బ్యాచ్ 2 అనేసారు. ఓకేనా? బట్ మీరు ఒకవేళ ఇప్పుడు ట్రైనింగ్ చేస్తూ అక్టోబర్ నవంబర్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 5th సెమ్ అయితే అలో లేదు, మిగతా సెమిస్టర్స్ అలో ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు మనం ఫీజు ఎప్పుడు నోటిఫికేషన్ కట్టాలి అని చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే థియరీ ఎగ్జామ్స్ టెంపరీ డేట్ వచ్చేసి టెంటేటివ్ డేట్ 2/4/2025 అంటే ఏప్రిల్ 2వ తారీఖు అనమాట. ఖచ్చితంగా ఆ డేటే ఉంటుంది. అట్లీస్ట్ మీకు 1 month ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు వితౌట్ పెనాల్టీ, వితౌట్ ఫైన్ లేకుండా కట్టుకునేది వచ్చేసి 4/3/2025 అనమాట. ఓకేనా? ఒకవేళ మీరు లాస్ట్ డేట్ కూడా మిస్ అయిపోయినారు అంటే విత్ పెనాల్టీ వచ్చేసి 7 అనమాట. అది కూడా మిస్ అయిపోయి అండర్ తత్కాల్ స్కీమ్ అయితే 9. మీరు వితౌట్ పెనాల్టీలోనే కట్టుకోండి, 4th తారీఖులోనే కట్టేసుకోండి. సరేనా? ఈ వీడియో అంతే ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ అలాగే ఎవరికైతే మేము బీటెక్ జాయిన్ కావాలి అనే వాళ్ళకి కూడా నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. మీరు హ్యాపీగా బీటెక్ జాయిన్ అవ్వచ్చు. ఒక 2 daysలో నేను C20 వాళ్ళకి ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ బీటెక్ జాయిన్ అవుతున్నారో అండ్ అలాగే వాళ్ళకి సప్లీలు ఉంటాయి కదా, వాళ్ళ కోసం నేను ఒక వీడియో చేస్తాను ఎలా పాస్ అవ్వాలి అని. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.